బాలయ్య 100 సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా హీరోల్లో అత్యంత ఎక్కువగా ప్రొడక్షన్ను నమ్మే బాలయ్య బాబు శాతకర్ణి సినిమా విషయంలో ఇంకాస్త ఎక్కువగా వాటిని నమ్ముతున్నారట. చరిత్రలో నిలిచిపోయే సినిమాగా శాతకర్ణి తెలుగు జాతికి అంకితమిస్తూ బాలయ్య చేస్తున్న ఈ ప్రయత్నం అందరూ మెచ్చేలా ఉండాలనుకుంటున్నారు. అయితే ఈ సినిమా విషయంలో ఈ సంవత్సరం రిలీజ్ చేస్తేనే ఇదో అద్భుతమైన సినిమాగా ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటుందని చెప్పారట. అందుకే సాధ్యమైనంత తొందరగా సినిమాను పూర్తి చేసి బాలయ్య సినిమాను అభిమానుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. క్రిష్ కూడా అదే ప్లాన్లో ఉన్నాడట. మరి త్వరగా కంప్లీట్ చేసే ఆలోచనతో సినిమా కంటెంట్ మిస్ అయితే అసలకే మోసం వచ్చే అవకాశం ఉంది. అదీగాక సినిమాలో హీరోయిన్ గా కూడా ఇంకా ఎవరూ ఓకే అవ్వలేదు. మరి అలాంటిది అనుకున్న సమయంలో సినిమా కంప్లీట్ అవుతుందా లేదా అన్న సందేహం ఉంది. సినిమా సంక్రాంతికే అంటూ ఆలోచనలో ఉన్న నందమూరి అభిమానులకు ఇదో రకంగా గుడ్ న్యూస్ అయినా అంత పెద్ద సినిమా ఇంత త్వరగా ఎలా పూర్తి చేసే అవకాశం ఉందని డౌట్ పడుతున్నారు. మొరాకోలో ఆల్రెడీ 8 కోట్ల విలువ గల యుద్ధ సన్నివేశాలు కంప్లీట్ చేసుకుంది. హైదరాబాద్లో చిలుకూరి టెంపుల్ దగ్గర కూడా మరో యుద్ధానికి సంబంధించిన సెట్ వేస్తున్నారట. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి సినిమా ఈ సంవత్సరం వస్తే మరో ట్రెండ్ క్రియేట్ చేసినట్టే. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను వై రాజీవ్ రెడ్డి, సాయిబాబాలు నిర్మిస్తున్నారు. ఫస్ట్ టైం చూస్తాన్రా ఇలాంటి అమ్మాయిని. మనసుకు మనసు, జాలికి జాలి. ఏజ్కి ఏజ్. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ.